సృష్టించిన మూడవ పుస్తకం. యేసుక్రీస్తు ప్రభువారు లేచిన సంగతి మనందరికి తెలిసిందే. ఇప్పుడు చరిత్ర సృష్టించిన మూడవ పుస్తకాన్ని గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జననాన్ని గురించినటువంటి ప్రస్తావన మనకి కనబడుతూ ఉంది. ఆయన పుట్టుకను గురించిన చరిత్ర అంతా మనం క్షుణ్ణంగా చదువుకుంటూ వస్తాం. దానికంటే ముందు నిర్గమకాండములో ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చూస్తాం. వారు 430 సంవత్సరాల పాటు బానిసత్వములో ఉన్నప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి వారి పాపములు ఒప్పుకొని దేవుని వైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోషే అనేటువంటి ఒక నాయకుడిని లేపి ఆ వ్యక్తిని ఈజిప్టులోకి దేవుడు పంపించాడు. మోషే ఈజిప్టులోకి వెళ్ళి 9 అద్భుతాలు చేశాడు. రాజు కానీ ఈజిప్టులో ఉన్న ప్రజలు కానీ మార్పు రావలేదు. చివరిసారిగా 10వ అద్భుతాన్ని అక్కడ చేయనుద్దేశించాడు దేవుడు. ఆ 10వ అద్భుతం ఏమిటంటే, ఈజిప్టులో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోతాడు అని చెప్పారు. ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు దేవుడు. మోషే, రేపటి దినాన ఈజిప్టులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో పెద్ద కుమారుడు చనిపోబోతున్నాడు. సంహారకుడిని నేను నా యొద్ద నుంచి పంపబోతున్నాను. ఆ సంహారకుడు వచ్చి ఈజిప్టులో ఉన్న ప్రతి కుటుంబంలోకి వెళతాడు. కాబట్టి మన ఇశ్రాయేలీల కుటుంబాలకు రక్షణ కలిగేలాగా ఓ శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తము చేత 2 నిలువు కమ్మెలకు పైన ఉన్నటువంటి అడ్డకమ్మెకు పుయ్యవలను. అలా పూసినప్పుడు ఆ మరణదూత అక్కడకు వచ్చి ఆ రక్తమును చూసినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతుంది, సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అంతేకాకుండా అక్కడ ఏమని చెప్పాడంటే, ఇది తరతరములకు నిబంధనగా ఉంటుంది అని చెప్పారు. అలా చెప్పిన ఆ రోజు వారు ఒక గొర్రె పిల్లను వధించి నిలువు కమ్మెలకు అడ్డకమ్మెకు పూసినటువంటి ఆ రక్తమును చూసినప్పుడు సంహారకుడు లేక మరణదూత దాటి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు రక్షింపబడ్డారు. ఆ రక్షణతో మార్పు చెంది వారందరూ బయటకు వచ్చారు. ఆ యొక్క పస్కా అనేటువంటి ఆ ఆచారం అనేది, ఆ నిబంధన అనేది నిర్గమకాండములో ప్రారంభమయ్యింది. ఆ ప్రారంభమైనటువంటి ఆ పస్కా పండుగ అనేది, ఆ గొర్రెపిల్ల వధించటం అనేది ప్రతి సంవత్సరము ఇది మీకు ఆనవాలుగా ఉండాలి అని దేవుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన దినాల వరకు కూడా ఆ పస్కా పండుగ ఆచరిస్తూ వచ్చారు. యూదులైనటువంటి వారు లేక ఇశ్రాయేలీల ప్రజలు ఆచరిస్తూ వచ్చారు. ఏడాదికి ఒకసారి ఈ విధముగా ఆ పస్కా పండుగ రోజున గొర్రెపిల్లను వధించాలి. ఇది దేవుడు చెప్పిన విధానం. దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అయితే కొన్ని సంవత్సరాలుగా వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా గొర్రెపిల్లను వధిస్తూ బలులు అర్పిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే వధగొర్రె పిల్లగా మారి కన్యకైనటువంటి మరియ ద్వారా ఈ లోకానికి రావటానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినప్పుడు యోసేపునకు ప్రదానము చేయబడిన ఆ దినాలలో కొద్ది దినములలోనే తను ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుసుకున్నప్పుడు రహస్యముగా ఆమెను విడనాడి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఆ సమయంలోనే దేవుడు తన దూతను పంపిస్తే ఆ దూత యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు, నీకు ప్రదానము చేయబడినటువంటి మరియను చేర్చుకోవటానికి నువ్వెంత మాత్రము భయపడవద్దు. ఎందుకంటే తాను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, మీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెడతారని అలా చెప్పి తనను బలపరిచినప్పుడు యోసేపు తనను చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా వినాలి. అయితే నెలలు నిండినాయి. నెలలు నిండిన తర్వాత జరిగినటువంటి
సంగతి ఏమిటంటే, ఆ దినములలో, బాగా వినండి, ఆ దినములలో ప్రజాసంఖ్య రాయటము ప్రారంభమయ్యింది. దాని నిమిత్తమై ఓ విషయాన్ని తెలియచేశారు. ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరూ వారి వారి స్థలములోకి వెళ్ళాలి. అక్కడ ప్రజాసంఖ్య రాయబడడానికి మరి ఆమోదమైందని చెప్పినప్పుడు యోసేపు ప్రధానము చేయబడినటువంటి మరియను తీసుకుని బెత్లెహేము అనబడుచున్నటువంటి నజరేతు దగ్గర ఉన్న బెత్లెహేమునకు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం గమనించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. సత్రములో ఖాళీ లేకపోవటం వల్ల, ప్రజలు అనేకులు రావటం వలన, స్థలము లేకపోవటం వల్ల పొత్తి గుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టులో పరుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడే ప్రారంభమైంది మొదటి జనాభా లెక్క. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే ప్రతి పంచాయతీలోను, ప్రతి దేశంలోను, ప్రతి గ్రామంలోను వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఒక గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని తెరిచి జననాన్ని ప్రారంభం చేశారు ప్రియులారా. మొదటి పుస్తకం జననాన్ని ప్రారంభించారు. ఆ దినాలలో మొదట క్రీస్తుతోనే ప్రారంభమైంది. ఆయన జన్మించిన రోజు నుంచి జనాభా లెక్క ప్రారంభమైంది ప్రియులరా. చరిత్ర సృష్టింపబడడానికి మొట్టమొదటిసారిగా చరిత్రకారుడుగా ఆయన జననముతో ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దానికంటే ముందు ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు, కానీ ఎవరి పేరు కూడా పుస్తకములో వ్రాయబడలేదు, ఎవరి జననము గురించి వ్రాయబడలేదు. యేసు క్రీస్తు ప్రభువారు జన్మించిన ఆ రోజు నుంచి, ఆ దినముల నుండి అప్పుడే ప్రారంభమైంది జనాభా లెక్క. అందుకే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం. ఈ రోజు ఒక క్యాలెండర్ కావాలంటే, ఒక కంప్యూటర్ పని చేయాలంటే దీని అంతటికి కారణం క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఈ రెండే మనకు ఆధారం అయ్యున్నవి. ఇవి లేకపోతే ఏమీ లేదు ప్రియులారా. చరిత్రే కనబడడం లేదు. చరిత్రను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనతోనే, ఆయన జననముతోనే ప్రారంభమైనది. ఆయన పేరు, ఆ జన్మించినటువంటి ఆ పేరు అక్కడ రాయబడింది. జనాభా లెక్కలో చేర్చబడ్డాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడ రాయబడతారండి? గ్రామములో ఉన్నటువంటి పంచాయతీలో లిస్టులో ఉంటుంది. పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలి. దానికోసము ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ఎలా పుట్టాడో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మనకు దొరుకుతాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఎవరి పేరు లెక్కించబడింది? యేసుక్రీస్తు ప్రభువారి పేరు లెక్కించబడింది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఆ పస్కా అనేది యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత కూడా పస్కా ఆచరిస్తూనే ఉన్నారు. ఓ దినాన దేవుడు చెప్పాడు, నిన్నో మొన్న మనం చదువుకున్నాం. ఆ మాటలో రాయబడిన మాట ఏంటంటే, 2 దినములు ఆగిన తర్వాత పస్కా ఆచరించేటువంటి కాలం వస్తుంది. అప్పుడు నేను బంధించబడతాను, నన్ను శిక్షిస్తారు, నన్ను సిలువ మరణానికి అప్పగిస్తారని చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈజిప్టులో ప్రారంభమైనటువంటి పస్కా, ఈజిప్టులో ప్రారంభమైన పస్కా దేవుడు ఒక నిబంధనగా, తరతరములకు గుర్తుండేలాగా చెప్పినటువంటి ఆ పస్కా క్రీస్తు మరణముతో ఆగిపోయింది. క్రీస్తు మరణముకు ముందు పస్కా ఆచరించాలి. క్రీస్తు మరణము తర్వాత క్రీస్తే ఆ గొర్రె పిల్లగా, ఇశ్రాయేలీలు ఆ ఈజిప్టులో వధించిన ఆ గొర్రె పిల్లగా ఆయన మారి ఈ లోకములోకి వచ్చాడు. ఆయనే గొర్రె పిల్లగా మారాడు. మారినటువంటి ఆ గొర్రె పిల్ల పస్కా గురించి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు మరణానికి ముందు పస్కా ఉంది. యేసుక్రీస్తు మరణం తర్వాత పస్కా ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకంటే పస్కా గొర్రె పిల్లగా, అందరూ వధించబడుతున్నటువంటి ఆ గొర్రె పిల్లకు బదులుగా పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారే గొర్రె పిల్లగా మారాడు. అది దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. ఫలానా మాసంలో ఫలానా తారీఖు ఇలా పస్కా మీరు ఆచరించాలని చెప్పాడు. అదే ప్రకారము నేటి వరకు జరుగుతూనే వస్తుంది ప్రియులారా. ఆ నిబంధన జరుగుతూనే వస్తుంది. అయితే యేసుక్రీస్తు కంటే ముందు ప్రతి సంవత్సరం గొర్రెపిల్ల వధించబడింది. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయనే వధ గొర్రెపిల్లగా మారి నీ కొరకు నా కొరకు చెప్పబడిన ఆ రోజు మరణించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది 2వ పుస్తకములో రాయబడింది.
మొదటి పుస్తకములో జన్మించినటువంటి రోజు రాయబడింది, రెండవ పుస్తకములో మరణించినటువంటి రోజు వ్రాయబడింది. ఎంతోమంది ప్రపంచంలో ప్రముఖులు పుట్టారు, మహామహులు పుట్టారు, ప్రియులారా, జ్ఞానులు పుట్టారు. వారి గురించి ఒక పుస్తకములో ఫలానా రోజు జన్మించాడు అని రాసి ఉంటుంది. ఆ రోజు చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. తర్వాత మరణించినటువంటి రోజు నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రెండు పుస్తకాలు ప్రపంచంలో మిగిలిపోయినాయి. ప్రియులారా, ఈ రెండు పుస్తకాలు ఎవరితో ప్రారంభమైనాయి అంటే యేసుక్రీస్తుతోనే ప్రారంభమయ్యాయి. చరిత్రకారుడైనటువంటి యేసుక్రీస్తుతోనే ఆ చరిత్ర అనేది చూసుకుంటానికి ఆధారం అయ్యింది. ఆయనే లేకపోతే చరిత్ర కనబడటం లేదు. ఆయన జననముతో చరిత్ర ప్రారంభమైంది. ఆయన మరణం దగ్గరకు వచ్చింది. ప్రియులారా, ఆయన మరణం దగ్గరకు వచ్చినట్లయితే పస్కా గొర్రె పిల్లగా మారి మనందరి నిమిత్తమై వధించబడ్డాడు. ఆయన వధించబడినటువంటి ఆ మరణ దినము రెండవ పుస్తకములో వ్రాయబడి ఉన్నది. అది ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎరిగినటువంటి సత్యమే. ఈరోజు క్యాలెండర్ తయారు చేయాలన్నా, పంచాంగాలు తయారు చేయాలన్నా, ఏది చేయాలైనా క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం, ఈ విధంగా రెండిటిని క్యాలిక్యులేషన్ చేసుకుని ప్రతి డేటు, ప్రతి సెకండు బయటకు వస్తుంది. ప్రియులారా, అంటే ఈ చరిత్ర అంతటికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు పుస్తకాలు యేసుక్రీస్తు జన్మించినటువంటి దినాలలో అక్కడ వ్రాయబడి ఉన్నాయి, అధికారుల మధ్యలో ఉన్నాయి. ఉన్నట్లు ఉండి మూడవ పుస్తకం రాయవలసి వచ్చింది. ఆ మూడవ పుస్తకం ఏమిటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు జననము గురించి డిసెంబర్ 25 చక్కగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణము ఆ యొక్క మొదటి మాసములో 14వ తారీఖు పస్కా ఆచరించాలని అది వివరముగా ఉంది. ఇక మూడవ పుస్తకం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారి మృత్యుంజయుడైనటువంటి మరణమును జయించిన యుగ పురుషుడుగా, శక పురుషుడుగా అవతరించిన ఆ రోజు మూడవ పుస్తకం ఓపెన్ అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మొదటి పుస్తకంలో చాలా మంది పేర్లు ఉన్నాయి, రెండవ పుస్తకంలో చాలా పేర్లు ఉన్నాయి, పుట్టిన వాళ్ళ పేర్లు, చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి. కానీ మూడవ పుస్తకం, నేను ప్రకటిస్తున్న ఆ మూడవ పుస్తకంలో ఒకే ఒక్క పేరు రాయబడి ఉంది. పుస్తకాన్ని ఓపెన్ చేశారు. ఆ పుస్తకంలో ఏమని రాయాలి అంటే మరణించిన తర్వాత తిరిగి లేచినటువంటి వ్యక్తుల జాబితా రావాలి. ఆ మొట్టమొదటి పేరు, ఒకే ఒక్క పేరు రాయబడింది. ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిది. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన పేరు రాయబడి ఉంది 2024 సంవత్సరాల క్రిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పుస్తకంలో ఆ పేరు తప్ప మరొక పేరు కనబడలేదు. అదండి చరిత్ర సృష్టించటం అంటే. చాలామంది చెప్తుంటారు, మా నుంచి చరిత్ర వచ్చింది, మా తాత నుంచి చరిత్ర వచ్చింది, మా దేశం నుంచి చరిత్ర వచ్చిందండి. ప్రపంచ దేశాలలో చరిత్ర సృష్టించిన వాడు యేసయ్యే. ఆయన జననంతో పుస్తకము ప్రారంభమైంది, ఆయన మరణంతో రెండవ పుస్తకం ప్రారంభమైంది, మూడవ పుస్తకం ఆయనకు ఒక్కడిగే చెందింది, ప్రపంచంలో ఎవరికీ చెందలేదు. నేటి వరకు 2024 సంవత్సరాలు అవుతుందండి, ఇప్పటి వరకు ఆ పుస్తకములో మూడవ వ్యక్తి పేరు ఎక్కలేదు. ఆ పుస్తకం ఆయనకే సొంతమైంది. ఆ పుస్తకం ఓపెన్ చేసి చూస్తే ఒకే ఒక్క పేరు కనబడుతుంది. ఆ పేరుకు పైన చూస్తే హెడ్డింగ్ ఏమంటో తెలుసండి? మరణమును జయించి లేచిన వాడు ఒక్కడే అని ఆయన పేరు మాత్రమే కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జయించాడు? ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథములకు వెళితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ప్రభువు దూత, ఇక్కడ గమనించండి ప్రియులారా, మగ్దలేని మరియా, వేరొక మరియా ఎక్కడికి వచ్చారంటే క్రీస్తు సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే సుగంధ ద్రవ్యాలు పోయడానికి వచ్చారు. మీరు గమనించండి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. చనిపోయినటువంటి వ్యక్తికి, చనిపోయినటువంటి బాడీకి సుగంధ ద్రవ్యాలు అవసరమా? మనం ఆలోచన చేద్దాం. సుగంధ ద్రవ్యాలు అవసరమా అంటే అవసరమనే చెప్పాలి.
ఎందుకు అవసరమైనాయి మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. వారిలో ఒక అతని పేరు ఏశావు, ఇంకో అతని పేరు యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులలో 11వ వాడైనటువంటి యోసేపు అన్నల చేత దూషింపబడి, ద్వేషింపబడి, కొట్టివేయబడి, గుంటలోకి నెట్టివేయబడి ఈజిప్ట్ దేశానికి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినటువంటి ఆ వ్యక్తి అక్కడ నమ్మకస్తుడుగా బ్రతికాడు. అయితే ఆ దినాలలో అక్కడ ఉన్నటువంటి ఈజిప్టును పరిపాలిస్తున్నటువంటి రాజు ఒక కలను కన్నాడు. ఆ కల భావము ఎవరికీ అర్థం కాలేదు. అర్థం కాని సందర్భాలలో రాజు దగ్గర ద్రాక్షరసం అందించేటువంటి వ్యక్తి అన్నాడు కదా, చెరసాలలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మాత్రమే నువ్వు కనిన కళ దాని భావాన్ని చెప్పగలుగుతాడు అని అంటే, అప్పుడు యోసేపును బయటకు తీసుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టినప్పుడు రాజు అడుగుతున్నాడు, నువ్వు కనిన కళ ఏమిటంటే ఆ రాజు చెప్పాడు, నేను పడుకుని నిద్రపోతూ ఉండగా ఇదిగో నదిలో నుంచి 7 బలమైన ఆవులు వచ్చాయి, ఆ తర్వాత 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైనటువంటి ఆవులు ఈ బలమైన ఆవులను తినివేసినవి, ఇది కళ అని చెప్పినప్పుడు యోసేపు కలభావాన్ని చెప్తున్నాడు. ఆ బలమైనటువంటి 7 ఆవులు 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. కాబట్టి ఈ పండిన పంటను భద్రపరుచుకొని ఆ 7 సంవత్సరాలు ఉపయోగించుకోవాలి, ఇది దాని అర్థము అని చెప్పాడు. ఇంత వివరణ తెలిసిన నీవు మాత్రమే ఈ యొక్క ధాన్యాన్ని భద్రపరచగలుగుతావు అని యోసేపుని ఈజిప్టుకే ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ 7 సంవత్సరాలు పండినటువంటి పంటను 14 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పంటనంతటిని దాచిపెట్టాడు. ప్రియులారా, దాచిపెట్టడమే కాదు, ఆ దేశానికే కాదు, కానాను వరకు ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈజిప్టులోకి వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. మన దగ్గర ఉన్నటువంటి బియ్యం సంవత్సరాలు, ఏ నాగరికత లేదు, ఏ టెక్నాలజీ లేదు. అప్పట్లోనే అతడు దాయగలిగాడంటే ఇది నిజంగా దేవుని కృపే అని చెప్పాలండి, నిజంగా దేవుని జ్ఞానం అని చెప్పాలి. ఇప్పుడు మన సొంత జ్ఞానం ఆలోచన చేస్తాం, దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకోమండి. సొంత జ్ఞానంతో సొంత తెలివితేటలతో అన్ని చేసుకుంటాం, అన్ని పాడైపోతూ ఉంటాయి. ఈరోజు వండుకున్నటువంటి ఆహారము రేపొద్దునిక సాయంత్రానికే సర్దిపడిపోయిద్దండి. అలాంటిది మన పరిస్థితి. బియ్యాన్ని దాయలేము, మినుములు దాయలేము, దేన్ని దాయలేము. కానీ 14 సంవత్సరాలు అప్పట్లోనే దాయగలిగాడంటే దైవ జ్ఞానమే. అందుకనే ఈజిప్టుకి ప్రధానమంత్రిని చేశాడు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత కానానులో ఉన్నటువంటి తన కుటుంబం ఈజిప్టులోకి చేరుకుంది. యాకోబును చూశాడు. యాకోబు యోసేపు కలుసుకున్నారు. యాకోబు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, నేను కానానుకే వెళ్ళాలి, ఇక్కడ గనక చనిపోతే నన్ను కానానుకు తీసుకుని వెళ్ళాలని ఆ కుమారుడి చేత ప్రమాణం చేయించుకున్నాడు. ప్రమాణము చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకి యాకోబు చనిపోయాడు. సుమారు 650 కిలోమీటర్ల దూరంలో కానాను ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు నడిచి మాత్రమే వెళ్ళాలి, ఇంకా వేరొక మార్గం లేదు. ఇప్పుడైతే అన్ని రకాల వాహనాలు ఉన్నాయి, అప్పట్లో ఏ వాహనాలు లేవు కాబట్టి నడిచి మాత్రమే వెళ్ళాలి. అప్పుడు యోసేపు చేసిన పని ఏమిటంటే కొంతమంది వైద్యులను తీసుకుని వచ్చి ఆ యాకోబు బాడీ దగ్గర సుగంధ ద్రవ్యాలు 40 రోజుల పాటు ఆ బాడీకి అప్లై చేశారు. ఆ బాడీకి పట్టించారు. పట్టించిన తర్వాత ఆ బాడీ ఎన్ని రోజులున్నా పాడైపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పారు యోసేపుకి? 14 సంవత్సరాలు ధాన్యాన్ని దాయగలిగినటువంటి వ్యక్తి 40 రోజులు బాడీ దాయలేడా? దాయగలిగేటువంటి కృప ఆలోచన దేవుడే ఇచ్చాడండి. ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా బాడీకి పట్టించారు. పట్టించిన తర్వాత ఆ బాడీని తీసుకుని ఈజిప్టులో ఉన్న ప్రజలందరూ కదిలి కానానుకు వచ్చి కానానులో యాకోబుని సమాధి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈ బాడీ అనేది పాడవకుండా ఉండాలి అంటే ఏం పుయ్యాలి? ఇక్కడ సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత అతన్ని ఏమైనా స్టోర్ చేస్తున్నారా అంటే చుట్టాలు రావాలి, బంధువులు రావాలి, బాక్సులు పెడదామా, అలాంటి ఏమీ లేవు. ఆయన చనిపోతున్నాడు. చనిపోయిన వెంటనే ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా కొద్ది సేపట్లో చనిపోతాడు. చనిపోయిన వెంటనే ఏం చేయాలి? ఆయన్ని సమాధి చేసేటువంటి వ్యక్తికి సెంటు ఎన్ని కొట్టాలో అవసరం లేదు. మామూలుగా ఇక్కడ చనిపోయేటువంటి వ్యక్తికి చుట్టాలు రావటం ఆలస్యమైంది కాబట్టి తనను తీసుకెళ్ళి బాక్సులో పెట్టి ఒకరోజు గడిచే కొందికి, కొంత టైం గడిచే కొద్దీ ఆ స్మెల్ వస్తారు కాబట్టి మనోళ్ళు సెంటు కొనుక్కొచ్చి కడ్డీలు తీసుకొచ్చి వెలిగించి వాసన రాకుండా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ శరీరము కుళ్ళిపోయే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఎవరి కోసమని అట్టి పెట్టాల్సిన పని లేదు. మరి డైరెక్ట్గా ఆయన చనిపోయిన వెంటనే ఏం చేయాలి? సమాధి చేయాలి. సమాధి చేసే వ్యక్తికి సెంట్ అవసరమా? సుగంధ ద్రవ్యాలు అవసరమా? కాదు. ఇక్కడ జరగవలసినటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఆయన ప్రవచనాత్మకంగా చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రజల కొరకు మరణించి 3వ దినమున మృత్యుంజయుడిగా మరణమును జయించిన వాడిగా తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. అంటే ఈ 3 రోజుల పాటు బాడీ పాడవకుండా ఉండాలి కాబట్టి సుగంధ ద్రవ్యాలు పూసి తీరాల్సిందే. దానికోసమని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనం విందాం. అన్న చనిపోయింది మొన్న కదా, మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు సుగంధ ద్రవ్యాలు? ఇక్కడికే వెళ్దాం. అప్పుడు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏ టయానికి చనిపోతాడో ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలియదు. ఆయన కొట్టారు, ఆయన చిత్రవధ చేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, నాగటి చాలవలే దున్నబడేలాగా చేశారు, ఆయన బాగా గాయపరిచారు. కానీ ఆయన ఎప్పుడు కన్ను మోస్తాడో ఎవరికీ తెలియదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎప్పుడు తనను తాను అప్పగించుకుంటాడో తెలియదు కాబట్టి వీళ్ళు తేలేదు. ఒకవేళ తెలిసి ఉంటే సుగంధ ద్రవ్యాలు గట్టిగా పట్టుకొని దగ్గర కూర్చుని ఉండేవాళ్ళు. అలాగని చెప్పి ఎలాగని సరే చచ్చిపోతారు కదా అని చెప్పి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తారు ఎవరన్నా? రావు. అంటే ఇప్పుడు మనకు ఒక విషయం చెప్తా. ఏంటంటే మనం ఏదో ఒక రోజు చచ్చిపోతామా బతికుంటామా? చచ్చిపోతాం. దానికోసం ముందుగానే సుగంధ ద్రవ్యాలు, తెల్లని వస్త్రాలు ఓ బాక్స్ మన ఇంటి ముందు పెట్టుకుంటామా? పెట్టుకోం. ఎందుకని? పెట్టుకోకూడదు కూడా. ఇంకో సంగతి, మనిషి చనిపోయిన తర్వాత ఇంకా కాసేపుడికి తీసుకొస్తారన్నప్పుడు గుంట తీస్తారు. అంతేగాని ఇటు చచ్చిపోయాడు రైలు గుంట తీయండి అని చెప్పి గబక్కన గుంట తీపించరు. కొన్ని సందర్భాల్లో మనము ఈ బాక్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టి వాళ్ళు గుంట తీస్తుంటే ఒక 5 నిమిషాలు పావు గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగని వీడు చచ్చిపోయాడు గబక్కన బాక్స్ తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా? పెట్టరండి. ఇంకాసేపట్లో తీసుకొస్తారనగా అప్పుడు బాక్స్ తేవాలి. కొన్ని ఉంటాయి, కొన్ని పాటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మగ్దలేని మరియా వీళ్ళిద్దరూ సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసుప్రభు ఎలాగో చచ్చిపోతారు కదా, సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్దామా అనుకున్నారా? లేదండి. ఎప్పుడు చనిపోతాడో, ఎప్పుడు అప్పగించుకుంటాడో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన చివరి మాట మాట్లాడి సమాప్తమైందని చెప్పి, దేవాన్న ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పిన తర్వాత తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని రావటానికి వెళ్ళేసరికి అక్కడ ఏమవుతుందంటే, విశ్రాంతి దినము ప్రవేశించబోతుంటే ఆ బాడీని త్వరగా కిందకు దించి ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుని ఆ బాడీని త్వరగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? సమాధి. ఆయన కొరకు తవ్విన సమాధి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? సమాధి ఆయన కొరకు తవ్వింది కాదు, వేరొక వ్యక్తి కొరకు తవ్వించుకున్న సమాధిలో పెట్టారంటే సమాధి తవ్వేంత టైం కూడా అక్కడ కనబట్టలేదు. విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినము లోపే భూస్థాపన అయిపోవాలి. దానికోసమని వేరొక సమాధిలోకి అతనిని తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, సుగంధ ద్రవ్యాలు పూసేంత టైం అక్కడ లేదు కాబట్టి వీళ్ళు 3వ దినమున ఎందుకు సమాధి దగ్గరికి వచ్చారు అంటే ఆయన లెగుస్తాడని కాదు, ఆ సమాధికి ఆ యేసుక్రీస్తు ప్రభువారికి సుగంధ ద్రవ్యాలు రాద్దామని వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. వీళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఇప్పుడు చదవండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వచ్చిరి. బాగా వినండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సమాధి దగ్గరికి వచ్చారు. ఇదిగో
ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, జాగ్రత్తగా వినండి, ప్రభువు దూత పరలోకము నుంచి దిగి వచ్చింది. ఇప్పుడు మీరు వినవలసిన మాట ఏంటంటే, దూత తనంతట తాను రాదు, దేవుడు పంపిస్తే తప్ప. పరలోకపు తండ్రి తన దూతను ఎక్కడికి పంపించాడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరికి పంపించాడు. పరలోకపు దూత సమాధి దగ్గరికి వచ్చింది. చదవండి, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం గమనించాలి, అందరికీ తెలియాల్సిన సంగతి, తెలిసిన సంగతి ఏంటంటే, వాళ్ళు లోపల కాస్త కూస్తో నిరీక్షణ కలిగినటువంటి సంగతి ఏంటంటే, 3వ దినమున యేసయ్య లెగుస్తాడు అని. లెగుస్తాడన్న సంగతి చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా విశ్వసించలేదు, నమ్మలేదు. ఎందుకంటే అది చరిత్రలో 3వ పుస్తకం ఓపెన్ చేయలేదు కాబట్టి. హల్లెలూయా. అందరికీ కాస్త కూస్తో అనుకున్నారు, కానీ పూర్తిగా ఎవరు నమ్మలేకపోయారు, ఎవరు విశ్వసించలేకపోయారు. జననము గురించిన పుస్తకాన్ని చూశారు, మరణాన్ని గురించిన పుస్తకాన్ని చూశారు, మృత్యుంజయుడి పుస్తకాన్ని ఎవరు చూడలేదు అప్పటి వరకు. అందుకనే ఎవరు సమాధి దగ్గరకు రాలేదు. దూత సమాధి దగ్గరకు వచ్చి రాయి పొర్లించింది. ఇప్పుడు చెప్పండి, పరలోకము నుంచి దూత దిగి వచ్చి రాయి పొర్లించకపోతే యేసు ప్రభు బయటికి రాలేడా? రాగలుగుతాడా? క్రీస్తు ప్రభు వారికి రాయితో పనిలేదు. ఆయన సమాధిలో నుంచి 3వ దినమున మృత్యుంజయుడుగా, మరణమును జయించిన వాడుగా తిరిగి లెగుస్తాడు. అయితే ఆ రాయి అలాగే ఉంటే ప్రజలందరూ, ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే, యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేశాము, ఆయన బాడీ అంతా కుళ్ళిపోయింది అని ఆ సమాధిని ఎవరు ఓపెన్ చేయరు. ఇప్పటికీ కూడా యేసుప్రభు లోపలే ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకుంటారు. దానికోసమని దేవుడు తన దూతను పంపిస్తే ఆ దూత వచ్చి రాయిని పక్కకు పొర్లించి ఆ రాయి మీద కూర్చుని ఉంటే, అది చూసినటువంటి అక్కడ కాపల వాళ్ళు, ఇప్పుడు మీరు చదవండి, అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఆ దూత స్వరూపము, దానికంటే పై వచ్చిన, ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి ఉండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. రాయిని పొర్లిస్తున్న సందర్భంలో మహాభూకంపం కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణమైనప్పుడు మహాభూకంపము కలిగింది. సూర్యుడు చీకటైపోయింది, ప్రకృతి అంతా ఒక్క నిమిషం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతి అంతా ఆయన దూతలు కాబట్టి, ఆయన దూతలు ఆయనను చూసి ఆయన మరణమవుతుంటే, గొర్రె పిల్లగా వధించబడుతుంటే ఒక్కసారిగా మౌని అయిపోయారు ప్రియులరా. సూర్యుడు అక్కడే, చంద్రుడు అక్కడే, ఎక్కడ వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు. ఆ సమయంలో భూకంపం కలిగింది. భూకంపం కలిగితే ఎంతో కొంత ప్రాణ నష్టం కలుగుతుంది. కానీ ఇప్పుడు భూకంపం కలిగినప్పుడు ప్రాణ నష్టమేమీ కలగలేదు, కానీ ప్రపంచం అంతటికి కలవరం పుట్టేలాగా దేవుడు గొప్ప భూకంపాన్ని కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూకంపం వస్తే ఎక్కడొక ప్రాంతంలో వచ్చింది. ఆస్ట్రేలియాలో వచ్చింది, అమెరికాలో వచ్చింది, లేకుంటే దుబాయ్లో వచ్చింది, చైనాలో వచ్చిందని చెప్తాం. ప్రపంచమంతా భూకంపం వచ్చిద్దా? రాదు. కానీ క్రీస్తు మరణించినప్పుడు ప్రపంచమంతా భూమి ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా భూమి కంపించింది ప్రియులరా. ఇప్పుడు రెండవసారి ఆయన సమాధి మీద నుండి రాయి పొర్లించిన వెంటనే ప్రపంచమంతటికి ఓ భూకంపము అక్కడ వచ్చింది. మహాభయంకరమైంది అది. ప్రాణ నష్టం కలగలేదు, కానీ ప్రజలందరికీ గుర్తుండిపోయేలాగా భూకంపం కలిగింది ప్రియులరా. చూడండి, ఆయన ఆ లేచినటువంటి ఆ సమయాన గొప్ప భూకంపము కలిగిన తర్వాత మాట చూద్దాం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిపోయిన వారి వలె, అనగా దాని అర్థం ఏంటంటే కోమాలకు వెళ్ళిపోయారండి. ఎవరు? కాపల వాళ్ళు. ఆ వచ్చినటువంటి దూత మెరుపు వలె తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, ఒకే ఒక దూత వచ్చి ఆ రాయిని పొర్లిస్తూ ఉంటే, ఆ రాయి ఎంతమంది బలశాలను పడితేనే
పక్కకు తొలగిద్దండి. అలాంటిది ఒక్క దూత వచ్చి రాయిని అలా నెట్టి దాని మీద కూర్చున్నప్పుడు ఆ స్వరూపాన్ని చూస్తే, ఆ మహిమను చూస్తే, ఆ ప్రభావాన్ని చూస్తే ఈ పనోళ్ళిద్దరూ, కాపల వాళ్ళిద్దరు కోమలకి వెళ్ళిపోయారండి. అంత అద్భుతం జరిగిందంటండి. అప్పుడు పరిగెత్తుకుంటా ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరకు వచ్చి ఇక సమాధి లోపలికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చదవండి, కొంచెం గట్టిగా, లేకపోతే మౌతుంటే మౌత్లో చదవండి. చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దూత ఆ వ్యక్తులను చూసి, ఆ స్త్రీలను చూసి, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నారు వీరు? అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరో ఎత్తుకుని పోయారు, లేస్తాడు అన్న సంగతి మర్చిపోయారు. వీళ్ళ దృష్టి, వీళ్ళ ఆలోచన సుగంధ ద్రవ్యాలు పుయ్యాలన్న ఆలోచనలోనే ఉన్నారు, కానీ ఆయన వాగ్దానాలను మర్చిపోయారు. ప్రియులారా, నేడు సంఘము కూడా దేవుని ప్రమాణాలు, దేవుని వాగ్దానాలు మర్చిపోతున్నారు. వాగ్దానాలు ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దూత జ్ఞాపకం చేస్తారుంది. ఆయన చెప్పినట్లే మూడవ దినము లెగుస్తారని చెప్పినట్లే ఆయన లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు భయపడిపోయారు, యేసుక్రీస్తుని ఎవరో ఎత్తుకుని పోయారని. అప్పుడు దూత అంటుంది, మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దూత అంటుంది, మీరు వెతుకుచున్నారు, నాకు అర్థమవుతుంది. రాయి పొర్లించి ఉండుట మీరు చూస్తున్నారు, కలవరపడుతున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆయన చెప్పినట్లే లేచాడు. రండి, ప్రభువుని పడుకోబెట్టిన స్థలాన్ని చూద్దామని లోపలికి తీసుకెళ్ళి చూస్తే అక్కడ యేసు ప్రభు లేడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినట్లు లేచను హల్లెలూయా. ఆయన లేచాడండి. ఇప్పుడు దూత అంటుంది, మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రపంచానికి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దూత చెబుతున్న మాట మీరు వెళ్ళి ఎవరికి చెప్పాలంట? ప్రపంచానికి చెప్పండి, శిష్యులకు చెప్పండి, అనేక మంది ప్రజలకు చెప్పండి. ఏమని చెప్పాలి? ఆయన చెప్పినట్లే ఆయన లేచాడు అని చెప్పండి. చెప్పినప్పుడు అప్పుడు మూడవ పుస్తకాన్ని ఓపెన్ చేశారు. ప్రియులారా, ఇదిగో మరణమును జయించిన మృత్యుంజయుడు హెడ్డింగ్ పెట్టారు. అందులో ఒకే ఒక పేరు రాస్తారు. ఆ పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మూడవ పుస్తకానికి ప్రపంచములో ఆ మూడవ పుస్తకములో పేరు ఒక్కటి మాత్రమే ఉంది, ఇంకా ఎవరి పేరు లేదు, ఇప్పటి వరకు లిఖించబడలేదు. ప్రియులారా, చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే మొదటి పుస్తకంలో చాలామంది పేర్లు ఉన్నాయి. ఈయనతో ప్రారంభమైన, ఈయన జననంతో ప్రారంభమైన ఆ మొదటి పుస్తకంలో పేర్లున్నాయి, రెండవ పుస్తకంలో పేర్లున్నాయి, మూడవ పుస్తకంలో ఒక్క పేరు కూడా కనబడటం లేదు. ఒకే ఒక్క పేరు పెద్ద అక్షరాలతో రాయబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అంతకుముందు చెప్పాను, ఎగిరిపోయే పుస్తకం. ఆ పుస్తకంలో రెండు పేజీలు ఉంటాయి. ఒకవైపు శాపమని, ఇంకొక వైపు దొంగతనము చేసేవారని, ఇంకొక వైపు అబద్ధ ప్రమాణం చేసేవారని. ఆ పుస్తకాన్ని గురించి మనం గమనించాం. ఈ పుస్తకం, చరిత్ర సృష్టించిన పుస్తకం, ఒక్క పేరే ఉందండి, ఒక్క పేరే ఉంది. అదే ఈరోజు మనం వెదకుచున్న యేసుక్రీస్తు ప్రభు వారి పేరు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరు మాత్రమే లిఖితమై ఉన్నది. ఆయన చరిత్రకారుడు, చరిత్రను సృష్టించిన సృష్టికర్త, యుగ పురుషుడు, శక పురుషుడు, మరణమా నీ ముల్లెక్కడని మరణపు ముళ్ళును వెరిచినవాడు, మరణమును జయించినవాడు, ఆ మరణ బంధకాలను తెంపుకుని బయటకు వచ్చినవాడు యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఒక్కడే చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడు. ప్రియులారా, ఇక మూడవ పుస్తకం ఎవరికైనా ఉందా? మూడవ పుస్తకంలో ఎవరి పేరైనా రాసిందా? లేదు, ఆయనకు ఒక్కడికే ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఎవరయ్యా అంటే సజీవుడైన, శక్తివంతుడైన, మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఏం చేశాడంట ఆయన? మరణమును జయించినటువంటి. ఇప్పుడు చెప్పండి, జయ జయ యేసు, జయ యేసు. వెళ్ళి మనం చూద్దాం రండి అని వాళ్ళకి సమాధి చూపించిన తర్వాత ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో గలిలయలోకి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూసెదరు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోను, దేంతో చెప్పండి? ఒకటి భయము. ఎందుకని? ఆయన లెగుస్తానని చెప్పాడు, అలాగే లేచాడు. లేచాడంటే భయం కదండి. ఇందాక నేను కొంతమంది తీసుకుని ఎక్కడికి వెళ్ళాను, సమాధి వచ్చావయ్యా అన్నాడు లేచి సమాధిలో నుంచి. ఆ దెబ్బకి విశ్వాసులు అందరూ ఏం చేశారు? భయం కలిగింది. ఎందుకని? ఇప్పటి వరకు ఎవరు లెగవలేదు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారండి, ఎవ్వరు లెగవలేదు. ఎన్నిసార్లు వెళ్ళి మనం సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి పూసామో, సమాధి మీద సున్నం పూసామో, క్యాండిల్ వెళ్ళి కూర్చామో, కనీసం కడ్డీలు వాసన కన్నా ఎవరు కూడా లేచి కూర్చోలేదండి. ఎవరు లెగవలేదు కాబట్టి వీళ్ళకి మొదట ఏం కలిగింది? భయం. భయం భయం వచ్చింది. రెండవది మహా ఆనందం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ఆనందం వచ్చిందండి, గొప్ప సంతోషం వచ్చిందండి. ఎందుకంటే ఆయన మరణమును జయించి లేచాడు కాబట్టి వీళ్ళు మహా ఆనందం వచ్చింది. హల్లెలూయా. 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం ఎంతమందిని బంధించిందండి? ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బంధించిందండి. అధికారులు బంధించింది, గొప్పోళ్ళు బంధించింది, దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళని బంధించింది, దేవతలు అనబడుచున్న వాళ్ళని బంధించింది, డబ్బు కలిగిన వారిని బంధించింది, పొలం కలిగిన వారిని బంధించిందండి. ఎంతమందిని బంధించగలిగినటువంటి మరణము యేసయ్యను చూడగానే గడగడలాడిపోయిందంట. హల్లెలూయా. యేసయ్యను చూడగానే విలవెల్లాడిపోయిందండి మరణము. ఆయనను చూడగానే మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని బంధించగలిగింది, కానీ ఈ నొక్కనే బంధించలేకపోయింది. అందుకే చరిత్రకారుడిగా మిగిలిపోయాడు, చరిత్ర సృష్టించే సృష్టికర్తగా మిగిలిపోయాడు. ఈయన ద్వారానే 3వ పుస్తకం ఓపెన్ అయ్యింది. ప్రియులారా, చరిత్రను సృష్టించిన 3వ పుస్తకం. చూడండి, ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఓ ఫ్లెక్స్ వేస్తారు. ఇదివరకు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎక్కడ వేస్తారు ఫ్లెక్స్? వ్యక్తికి 2 పుస్తకాలు కనబడుతున్నాయి, 2 పుస్తకాలు. ఒకటి జననం, రెండవది మరణం. మరి 3వ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందండి? 3వ పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన పేర్లు, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉందాం. మన పేర్లు ఎక్కడ ఉంటాయి? జననములో ఉన్నాయి. కొన్ని రోజులు ఆగిన తర్వాత మరణములో ఉంటాయి. మరి 3వ పుస్తకములోకి మనం వెళతామా, వెళ్ళలేమా? 3వ పుస్తకములోకి, ఆ 3వ పుస్తకములో ఒకే ఒక్క పేరు రాయబడింది. ఆ పేరు ఎవరంటే మరణమును జయించిన యేసుక్రీస్తు వారి పేరు. ఇంకా ఎవరి పేరు అక్కడ లేదు. ఆ పుస్తకం అంతా ఖాళీగా ఉంది. మొదటి పుస్తకములో మన పేరు ఉంది, మనం పుట్టిన తారీఖు, సంవత్సరం ఉంది, గడియ ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత 2వ పుస్తకం ఎప్పుడైతే మనకు ఫోన్ వచ్చిద్దో, లేకపోతే అక్కడి నుంచి ఫోన్ వచ్చిద్దో, ఇక్కడి నుంచి ఫోన్ వచ్చిద్దో, అప్పుడే మన యొక్క ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది, పుస్తకంలోకి ఎక్కిపోయింది. నీ ఆధార్ కార్డులో పేరు కొట్టివేయబడిద్ది, రేషన్ కార్డులో నీ పేరు కనబడదు, ఫేస్బుక్లో నీ పేసే కనబడదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను చెప్తా. చుక్కల్లో కెక్కి మనిషి. ఇప్పుడు ఆ పుస్తకములోకి ఎవరైనా వెళతారా, వెళ్ళరా? వెళతారా, వెళ్ళరా? మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే నేనే చెప్పేస్తా. వెళ్ళరు. వెరీ గుడ్. ఎందుకంటే ఆ పుస్తకానికి సృష్టికర్త ఆయన ఒక్కడే కాబట్టి. ప్రారంభించినటువంటి దేవుడు ప్రారంభములు ఎవరున్నారు? జననం దగ్గర ప్రారంభములో పుస్తకంలో ఎవరితో ప్రారంభమైంది? యేసయ్యతోనే. మధ్యలో మరణం కూడా యేసయ్యతోనే.
మరి ఈ మూడవ పుస్తకం ఉన్నప్పుడు, మూడవ పుస్తకం కూడా ఆయనే ఉన్నప్పుడు, ఈ రెండు చోటల పేరున్నప్పుడు మూడవ చోట మన పేరు ఎందుకు ఉండదు? దేవునికి స్తోత్రం. అంటే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. ఆ మూడవ పుస్తకములో నీ పేరు, నా పేరు, మనందరి పేరు రాయటము కొరకే ఆ రక్షకుడైన యేసయ్య లోకానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు, వధగొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే యేసు క్రీస్తు నందు ఉండి ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడి ముద్రింపబడతారో వారు ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత పరదేశంలోకి వెళతారు. ఒకానొక దినమున ఇదిగో మేఘారూఢుడై నేను మధ్యాకాశంలోకి వచ్చి బోర శబ్దం వినిపింప చేస్తాను. ఆ బోర శబ్దం వినిపింపి చేసినప్పుడు మృతులైన వారు మొదట లెగుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణించినటువంటి వారు అనగా యేసు క్రీస్తును కలిగి చనిపోయిన వారు, క్రీస్తుని కలిగి చనిపోయిన వ్యక్తుల గురించి బైబిల్ ఏమంటుందంటే, యేసు క్రీస్తుని కలిగి చనిపోయిన వారి గురించి వీరు ధన్యులు అంటుంది. ఎందుకంటే వీరి పేరు అక్కడ రాయబడబోతుంది. యేసు క్రీస్తు కింద పేర్లలో ఎవరైతే ప్రభువును నమ్ముకుని మరణిస్తారో ఆ చనిపోయిన వారి యొక్క పేర్లు ఈ మూడవ పుస్తకములో ఒకానొక దినమున రాయబడబోతున్నాయి. ఆ రాయబడిన పుస్తకమే జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథం పరలోకములో నిత్య రాజ్యములోకి నడిపించేది ఆ జీవ గ్రంథమే. హల్లెలూయా. ఈ రెండు పుస్తకాల్లో అందరి పేర్లు ఉంటాయి, కానీ ఈ మూడవ పుస్తకములో క్రీస్తును ధరించుకున్న వారు మాత్రమే ఉంటారు. అందుకే అంటాడు, నన్ను నమ్మినవాడు మరణములో నుంచి, అంటే మొదటి పుస్తకం దాటేశాము, ఇక రెండవ పుస్తకం దగ్గర ఆగిపోతామా? రెండవ పుస్తకం దగ్గర నేను మిమ్మల్ని ఆగనివ్వను, నాతో కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ రెండవ పుస్తకాన్ని దాటుకుని ఈ మూడవ పుస్తకంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అదే మరణములో నుంచి జీవములోకి దాటించడం అంటే దాని గురించి బైబిల్ ఏమంటుందంటే నరకాగ్ని. ఇదే రెండవ మరణం. బైబిల్ గ్రంథములో చూద్దాం. ప్రకటన, మృతుల లోకములో అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అగ్నిగుండం ఏంటంట? రెండవ మరణం. ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులను దేవుడు ఏమంటున్నాడు? ఆ మరణముల నుంచి దాటిస్తాను. మూడవ పుస్తకంలోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. మనిషి పుట్టటం 3 నాళ్ళ ముచ్చట అంటారు. అంటే పుట్టటం, పెళ్లి చేసుకోవటం, చనిపోతాం. 3 పాత్రలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. ప్రాణాత్మ శరీరం. ఓకే. అలాగే బాల్యము, యవన ప్రాయము, మోసలి ప్రాయం. పుట్టడం, పెళ్లి చేసుకోవటం, చచ్చిపోవటం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జననం, మరణం, పునరుద్ధానం. ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు రెండిటి దగ్గర ఆగిపోతామా? మనం ఆగమండి. క్రీస్తునందు ఏ వ్యక్తి అయితే క్రీస్తుని కలిగి ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభుని కలిగి బ్రతుకుతారో, జీవిస్తారో వారంట మరణములో నుంచి, అగ్ని గంధకాల నుంచి దాటింపబడతారో మూడవ పుస్తకంలోకి నీ పేరు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మూడవ పుస్తకములోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిత్య జీవము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఏ కలిగినాడండి ఆయన? నిత్య జీవము కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు నన్ను కలిగి ఉన్నారు కాబట్టి ఈ మరణములో నుంచి నేను మిమ్మల్ని జీవంలోకి దాటిస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తుతో కూడా మనం ఆ నిత్య రాజ్యములో నిత్య జీవము కలిగి ఆ పరలోక పట్టణంలో ఉండబోతున్నాం. ఆ మూడవ పుస్తకములో రాసేటువంటి పేరు ఎలాంటిదో తెలుసా అండి? ఫస్ట్ పుస్తకంలో ఉన్న పేరులాగా ఉండదు, రెండవ పుస్తకంలో పేరులాగా ఉండదు. ఈ 2 మనుషుల చేత రాయించబడ్డాయి. మూడవ పుస్తకములో ఆయనకు నచ్చిన పేరు అక్కడ రాయబడుతుంది. నీకు ఉంటూ ఒక క్రొత్త పేరు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆ పేరు నీకు ఎదురు చూస్తుంది. ఆ నిత్య రాజ్యానికి వెళ్లే ముందు ఆ తీర్పు జరిగినప్పుడు ఆ పేరు నీకు పెట్టి ఆ పేరు ఆ మూడవ పుస్తకంలో రాసి ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు తీసుకు వెళ్తాడండి. అప్పటి వరకు నీ పేరు ఎవరికి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పేర్లు పెట్టుకున్న పేరు ఆ మూడవ పుస్తకంలో దేవుడు రాయడు. మరి ఏం పేరు రాస్తాడయ్య అంటే ఆయన నీకు ఒక క్రొత్త పేరు పెట్టాడు. ఆ పేరు మాత్రమే
రాయబడి ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3వ పుస్తకములోకి మన పేరు కూడా వెళ్ళాలి. 3వ పుస్తకములోకి వెళ్ళినటువంటి వారు నిత్య జీవము కలిగినటువంటి వారు. ఈ 3వ పుస్తకంలో పేరు కలిగిన వారు తండ్రి సింహాసనం ప్రక్కన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చుండేటువంటి వ్యక్తుల జాబితా ఆ 3వ పుస్తకంలో ఉంటుంది ప్రియులారా. అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకములో మనం బ్రతికుండగానే ఆ మరణం అనేది మన మీదకు రాకమునిపే మారు మనసు పొంది మన జీవితాన్ని మార్చుకొని నలుగురితో చక్కగా మంచిగా బ్రతికి మన జీవితాన్ని చాలిస్తే అప్పుడు ఆ మరణములో నుంచి దేవుడు జీవములోకి, అంటే అగ్ని గంధకాల నుంచి దేవుడు దాటించి ఆ 3వ పుస్తకంలోకి తీసుకుని వెళతాడు. చరిత్రలో నీవు నేను మనందరం ఉండిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, పుట్టిన ప్రతి వారి పేరు ఏ పుస్తకంలో ఉంటుంది? మొదటి పుస్తకంలో ఉంటుంది. పుట్టిన ప్రతి వాడి పేరు 2వ పుస్తకంలో ఉంటుంది, ఎందుకంటే చనిపోతారు. కానీ 3వ పుస్తకంలో మాత్రం అందరి పేర్లు ఉండవు. ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉంటాయి? ప్రభువుని కలిగి ప్రభు కొరకు బ్రతికి మారు మనసు పొంది తమ జీవితాలు మార్చుకుని యేసుకు సొంతమైనటువంటి వ్యక్తుల జాబితా మాత్రమే ఆ 3వ లిస్టులో ఉంటుంది. ఫస్ట్ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి, సెకండ్ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి, 3వ లిస్టులో మాత్రం ఉండదు ప్రియులారా. మీకు అర్థం అవ్వాలంటే జాబుకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక 2000 మంది ఎగ్జామ్స్ రాస్తారు. దానిలో 200 మంది పాస్ అవుతారు. వీళ్ళు సెలెక్ట్ అయ్యారు ఎంతమంది? సెలెక్ట్ అయ్యేది ఎంతమంది? జాబ్ వచ్చేది ఎంతమందికి? ఒక్క జాబే నేను ఇచ్చింది ఇక్కడ, కానీ 1,00,000 అప్లికేషన్లు వచ్చేసినాయండి. ఈ 1,00,000 మంది 1,00,100 వేసి అక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారు? రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. 1,00,100 వస్తాయి, ఒక్కడికి మాత్రమే జాబ్ ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మొదటి పుస్తకంలో అందరి పేర్లు ఉంటాయి. 2వ పుస్తకంలో నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాలంటీర్ వచ్చి ఇటు పోయాడు రాసుకెళ్ళిపోయింది. పుట్టినప్పుడు రాసుకుంటారు, పోయినప్పుడు రాసుకుంటారు. ఇక 3వ పుస్తకంలోకి మాత్రం ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి రాయటానికి వీల్లేదు. ఆయన మాత్రమే ఆ పేరు రాయగలుగుతాడు. ఎందుకంటే ఆ పేరంట చెప్పసఖ్యము కాని పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పేరు మనకు ఉచ్చరించడానికి రాదు, పలకటానికి రాదంట. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుని పేరు ఏంటి చెప్పండి? మనం ఆరాధిస్తున్న దేవుని పేరు ఏ భక్తులకి తెలియదు, దేవుడు చెప్పుకోలేదు. ఏం చెప్పాడంటే తన పేరు ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఓ మనిషికి ఒక పేరు ఉంటుంది, ఒక మనిషికి 2 పేర్లు ఉంటాయి, ఒక మనిషికి 3 పేర్లు ఉంటాయి, అంతకు మించి ఉండవండి. కానీ మనము ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఒరిజినల్ కానే కాదండి. ఒకవేళ మనం అనుకున్నట్లు యేసు క్రీస్తు అనే పేరు కనుక అయిందనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని యేసు నన్ను రక్షించమని చెప్తాం. అంత గొప్ప నాయకుడు అండి ఆయన. ఓ సీఎం మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, సీఎం బాగుండావా అంటావా? అనవండి. మనం ఏమంటాం? అంటున్నావా? యేసు క్రీస్తు పేరు యేసు అని అయితే అనుకోండి, మరి యేసు గారు నీకు వందనాలని చెప్పాలిగా. మరి యేసు అని తుంచేతగా మాట్లాడుతున్నాం. మన బుద్ధికి తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్పుకోలేదు ఎక్కడ. ఆయన పేరే కాదు, దూతల పేరు కూడా ఎవరికి తెలియదండి. అది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఏమని రాస్తాడంటే ఆయన పేరైనను, ఆయన తండ్రి పేరైనను, దూతల పేరైనను చెప్పసఖ్యము కానిది, అది నోరు తిరగనిది, అటువంటి పేరు ఆయన కలిగి ఉన్నాడు. నీకు కూడా అలాంటి పేరు పెడతాడు. అది ప్రపంచంలో ఎవరికి తెలియదు. అంతెందుకు, నీ పేరు నీకే తెలియదు. నీ పేరు ఫస్ట్ పుస్తకంలో ఒక పేరు ఉంటుంది, 2వ పుస్తకంలో అదే పేరు రాస్తారు, 3వ పుస్తకంలో నీ మాట చెల్లదు. ఆయన అనుకున్న పేరు మాత్రమే రాస్తాడు. అది చెప్పసఖ్యము కానిది, అది నూతన యెరూషలేములో ఓపెన్ చేస్తాడు. అప్పుడు నీకు అర్థమైంది ఆయన పెట్టుకున్న పేరు ఎంత గొప్పదో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకు పిల్లలు పుట్టినప్పుడు మంచి పేరు పెట్టాలి, మంచి పేరు పెట్టాలి అంటూ ఉంటాం మనం. ఎందుకు మంచి పేరు పెట్టకపోతే ఏమైంది? యేసు ప్రభు కూడా అంతండి, తన పిల్లలకు చక్కటి పేరు పెట్టాలని ఒక పేరును డిజైన్ చేసి పెట్టాడు. అన్ని కోట్ల నక్షత్రాలకు పేరు పెట్టాడు దేవుడు. ఆ నక్షత్రాల పేర్లు మనకు తెలియదు, అన్ని పేర్లు పెట్టాడు. మనందరికీ ఒక ముద్ర ఇచ్చాడు దేవుడు, అదే ఏలు ముద్ర. ఎంతమంది నేటి ప్రపంచంలో 800 కోట్ల మంది బతికున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది, ఇక పుట్టేవాళ్ళు ఎంతోమంది. ఒకటి ముద్ర ఒకటికి కుదరదు. సంతకం పెట్టవచ్చు,
ఒకటి చేసినట్టు ఇంకోటి సంతకం చేయొచ్చు, కానీ ఏలు ముద్ర. అందుకనే పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఏం చేయాలి? సంతకమా తంబే. అదే ప్రకారం ఆయన లేడని మనం కుదిరిద్దా? కుదరదు. ఇన్ని గీతల మధ్య దేవుడు ఎలా డిజైన్ చేశాడండి! ఎంత విచిత్రం అండి! మనిషిని పోలి మనుషులు 7 ఉంటారని చెప్తాం మనం. 7 ముద్రలు ఒకటేనా? అరే సేమ్ అట్టగా ఉన్నాడు, కానీ కాకపోతే కొంచెం కలర్ ఉంటే బాగుండేది. సేమ్ అట్టగా ఉన్నాడు, కానీ కొంచెం హైట్ ఉంటే బాగుండేది. సేమ్ అట్టగా ఉండే, కొంచెం ముక్కు ఇటు తిరిగితే బాగుండేది. అలా అనుకుంటుంటామండి. సేమ్ అట్టగా ఉన్నాడు, కానీ కాదే. ఎవరు చెప్పారు? ముద్ర చెప్పింది. అందుకే ప్రతి ఒక్కరికి దేవుడు ముద్ర ఇచ్చాడు. ఆ ముద్ర ఎవడు చెరపలేడు. అంటే నక్షత్రాలకు పేరు పెట్టి నీకు ముద్ర ఇచ్చాడంటే నీకంటూ ఒక పేరు పెట్టాడని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు పెట్టాడు? నువ్వు పుట్టక మునిపే, ఈ ప్రపంచ యావత్తు పుట్టక మునిపే నీకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఆ 3వ పుస్తకంలో రాయబోతున్నాడండి. తనకంటూ ఏ పుస్తకాన్ని పెట్టుకోడు ఆయన, నీ కొరకు పెట్టాడు. మొదటి పుస్తకమైనా, 2వ పుస్తకమైనా, 3వ పుస్తకమైనా అది నీ కొరకు పెట్టినవే. తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే క్రీస్తు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, వీళ్ళు 3 నీ కొరకే. ప్రాణాత్మ శరీరము ఈ 3 నీ కొరకే. మనం పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవటం మన కొరకే. బాల్యము, యవన ప్రాయము, ముసలి ప్రాయం మన కొరకే. అంటే ప్రపంచంలో ఏది జరిగినా అది ప్రజల శ్రేయస్సు కొరకే. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు చేశాడు. కాబట్టి ఆ 3వ పుస్తకంలోకి మనం వెళ్ళాలంటే భూమి మీద 2వ పుస్తకంలో మన పేరు రాయక మునిపే మంచోళ్ళుగా బతకాలి. మంచోళ్ళుగా బ్రతికితే ఆ 2వ పుస్తకంలో రాసిన పేరు 3వ పుస్తకంలోకి వెళ్ళిద్ది. ఒకవేళ మంచి వ్యక్తులుగా బ్రతకకుండా మనకిష్టం వచ్చినట్లుగా దోచుకుంటూ, దాచుకుంటూ, లాక్కుంటూ, బాధిస్తూ, కోపంతో, ద్వేషంతో, మత కలహాలతో, కుల కలహాలతో, కట్టుబడులతో కొట్టుకుంటూ, తిట్టుకుంటే బతికామనుకోండి, 2వ పుస్తకంలోనే ఉండిపోతావు. ఇక 3వ పుస్తకాన్ని చూడను కూడా చూడలేవు. 3వ పుస్తకంలోకి వెళ్ళాలంటే ఇవన్నిటికీ అతీతంగా ఉండిపోవాల్సిందే. మనిషి మారాలి. ఎలా మారాలండి? పసిపిల్లలుగా మారాలి. పసిపిల్లలను కొట్టామనుకోండి, కాసేపటికి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. పసిపిల్లలుగా మారాలి. కోప ద్వేషాలు మానుకోవాలి. ఇవన్నిటిని దాటుకుని ముందుకు వస్తే 3వ పుస్తకంలోకి వెళ్ళిపోతామండి. 3వ పుస్తకంలోకి వెళ్ళినటువంటి వాడు నిత్య జీవము కలిగిన వాడు. అతడు నిత్య రాజ్యానికి వారసుడవుతాడు. నిత్య రాజ్యపు హక్కును దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. హల్లెలూయా.